కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్, శరీరం మీద నమ్మకం. అందరూ శరీరం మీద నమ్మకం అనండి. నాకు తెలుసు, నేను చేయను పొరపాటు, నేను పడను, నేను స్ట్రాంగ్. శరీరం మీద నమ్మకం, కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్, ఇట్ ఈస్ డేంజరస్. ఎవరైతే శరీరం నమ్ముకుంటారో అది చాలా కష్టం. అందుకే ఫిలిప్పీలు 3:3 చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:3 ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు. చూడండి, శరీరమును ఆస్పదము చేసుకోనక, ఇంగ్లీష్లో ఏమన్నా ఉంటుందో తెలుసా? హ్యావింగ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్. నెవర్ ట్రస్ట్ యువర్ ఫ్లెష్. లేదు, ఈరోజు పేరు చేసుకోవడం పర్లేదు, నేను జయిస్తా. అది శరీరం మీద నమ్మకం. నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాకు నమ్మకం ఉంది, ఓకే, నాకు బలం ఉంది. నో. ఎప్పుడైతే ఆ రోజు నువ్వు దేవుని మీద ఆధారపడ్డావో, శరీరం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి ఆ మార్గాన్ని నువ్వు దేవునికి అప్పగించుకున్నావో, దేవుడు ఆ లోయలను చక్కగా పైకెత్తుతాడు, కొండలను కిందకు దించుతాడు, నీకు మార్గము సరళము చేస్తాడు. డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. శరీరం మీద ఆధారపడితే ఏమవుతుందంట? శోధనలో పడతాం. హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్, it will make you fall into temptation. All right. 9, pride. Man, pride అంటే ఏంటి? గర్వము. ఇర్మియా గ్రంథం 50:32. జెర్మియా చాప్టర్ 50:32. గర్విష్ఠుడు తొట్రిల్లి కూలును. ఏమవుతారంట? గర్విష్ఠుడు తొట్రిల్లి కూలుతారంట. ప్రైడ్ పీపుల్ will fall, shall stumble and fall. మామూలుగా పడ్డాడు, తూలుతూ పడతాడంట, అంటే స్టైల్గా పడతాడు అనమాట. ప్రైడ్ పీపుల్ విల్ ఫాల్ ఇన్ గుడ్ స్టైల్. గర్విష్ఠుడు తూలి తొట్రిల్లి కూలును, అతని లేవనెత్తు వాడు ఎవడును లేకపోవును. సో ప్రైడ్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. ఒక్కొక్కసారి దేవుని అడగాలి. అందుకే ఒక్కొక్కసారి అడగాలన్నమాట. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వాళ్ళు ఎవరంట? వినయముగా. అందుకే అంటారు, దీనులైన వారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. నేను గుడికి రాను, అదేంటది? అది గర్వము. దట్స్ ప్రైడ్. ఐ వాంట్ కమ్ టు చర్చ్. నాకు దేవుడు అవసరం లే, నా కాన్ఫిడెన్స్ నేను చదువుకున్నాను, నేను సంపాదించుకోవాలి, నేను చేసుకోగలను. యూ డోంట్ నో. ఒకడు బాగా సంపాదించేశాడు, నా ప్రాణమా ఆస్తి అంతా సంతోషించు, దేవుడు అవసరం లే. ఏమైంది? దేవుడు, టునైట్ ఐఎమ్ టేకింగ్ యువర్ డిమాండ్. ప్రైడ్ ఈజ్ డేంజరస్. ఓకే, యు నీడ్ గాడ్. 10వ పాయింట్, గర్వము తూలి తొట్టిల్తారంట. ఓకే, అలాగే తూలి తొట్టిలో ఇంకోళ్ళు కూడా ఉన్నారు. ఎవరో తెలుసా? యవ్వనులంట. ఎందుకంటే వాళ్ళ బలం మీద గర్వం ఎక్కువ. ముసలివాళ్ళు, రోగాలు ఉన్నవాళ్ళు, కసలు ఉన్న వాళ్ళని త్వరగా పడరు. గర్వం, యంగ్ పీపుల్ భలే పడతారు. మీరు డిబే అని పడతారు. కానీ తగ్గించుకొని ప్రార్థనాపరులైన యవ్వనులు నిలకడగా ఉంటారు. యు సీ దట్? వై యంగ్ పీపుల్ ఫాల్? దే ఆర్ కాన్ఫిడెంట్. మెయిన్ దే ఆర్ పఫ్డ్ అప్. ఎందుకంటే కొంచెం బలం ఉంటుంది కదా శరీరంలో. దేవుడు ఆ వయసులో బలాన్ని ఇస్తాడు. ఓకే, యా. 10వది ఏంటంటే లేజినెస్, బద్ధకం. ఎవరు చేసుకుంటారులే ప్రేయర్, మా అమ్మ చేస్తుందిలే, నేను డాడీ చేస్తాడులే, వారంకి ఒకసారి చేసుకుంటాంలే. బద్ధకం, లేజినెస్. సామెతలు 15:19. సోమరి మార్గము ముళ్ళ కంచె. ఏంటంట సోమరి మార్గము? ముళ్ళ కంచె. ముళ్ళ కంచెలు ఉంటాయంట. అరే నువ్వు ప్రార్థించుకుంటే ఏమవుతుందంట? నేను నీకు ముందుగా పోవచ్చు, సరళము చేస్తాడంట. హీ విల్ క్లియర్. 1 కొరింథీయులు 10:7. 1 Corinthians 10:7. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వల్లే మీరు విగ్రహారాధకులై ఉండకుడి. చూసారా? అందుకే కొన్నిసార్లు కష్టాలు వచ్చి ఆ కష్టంలోంచి సాక్ష్యం వచ్చినప్పుడు బాగుంటుంది నీకు. అవునా? 10 పిల్లలు పుట్టారు, మర్చిపోతావా సాక్ష్యం? మర్చిపోవు. ఎందుకంటే ఎప్పుడు చెప్పాను నేను, ఇక్కడ చూడండి, ఎప్పుడైతే దేవుణ్ణి దేవుడిగా ఆరాధించలేదో దేవుడు చూశాడు అనమాట. అరే నన్ను ఆరాధించట్లేదా వీళ్ళు నన్ను దేవుడిగా. చూడండి, మనం అందరం చూసి ఏమనుకుంటాం తెలుసా? యేసుప్రభు వారు మందిరంలోకి వెళ్ళి ఏం చేశారు? అక్కడ గొర్రెలు నమ్మి, ఆ కోళ్ళు నమ్మి, ఆ చిల్లర ఉండేటువంటి బల్లల్ని ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? తిరిగేసేసాడు. మనందరం కోపం దాన్ని వాడుకుంటూ ఉంటాం. ఓకే, ఒక రకంగా చూస్తే ఏమైందో తెలుసా? హగ్గైలోని జకర్యాలోని ఉంటుందన్నమాట. వాళ్ళు గుడ్డి వాటిని కుంటి వాటిని తీసుకొస్తున్నారంట. ఆయన చూసి నా మందిరం ఎంత లోకువా,
నేను రాజులకు రాజుని, ఉత్తమమైంది నాకు ఇవ్వాలా, ఈ పనికి మళ్ళీ నాకు ఇస్తారని చెప్పి ఏం చేశాడంట, అన్నీ ఇసిరి కొట్టాడంట. యు సీ దట్స్ ద వన్ ఆఫ్ ద రీజన్ యూ నీడ్ టు హానర్ గాడ్ విత్ ద బెస్ట్. మొదటిది ఆయన మొదటివాడ, కడపటివాడు ఆయన మొదటివాడు అనమాట. కడపడు కూడా అందుకే ఆయన, బట్ బిఫోర్ అండ్ హీఈస్ ద బిగినింగ్, హీఈస్ ద ఫస్ట్ ఆఫ్ ద ఫస్ట్. గాడ్ రిక్వైర్స్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అనండి. ఉత్తమమైన దాంట్లో ఉత్తమమైంది అనండి, మొదటి దాంట్లో మొదటిది అనండి. 11 బద్ధకము. 11 ఎన్ని దేనికి వస్తాయి శోధనలు అని తెలుసుకోవాలి. అన్నీ రాంగ్ ఫెలోషిప్, చెడు సహవాసం అనండి. అందరూ పక్కలతో చెప్పండి, మీ అబ్బాయి మీద మీ అమ్మాయి మీద ఒక కన్నేయి అనండి. ఇది ఒక కన్నేయి. మా అబ్బాయి చాలా మంచి బ్రదర్, ఒక కన్నేయి. యూ నీడ్ టు నో సంత పుడేనాయ్ యా. ఎందుకంటే ఇందాక చెప్పాను, శరీరం మీద నమ్మకము పెట్టుకోవద్దు. డోంట్ ట్రస్ట్ యువర్ ఫ్లెష్, హ్యావింగ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్. ఓకే, యా, నెవర్. చెడు సహవాసము. ఆదికాండం 38 మొదటి 2 వచనాలు. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరాను ఒక అదుల్లామీని యొద్ద ఉండుటకు వెళ్ళెను. ఎందుకంట నీకు? పోనీ ఒక్కడివే ఉన్నావా? సింగిల్గా 12 మంది ఉన్నారు. కబుర్లు చెప్పడానికి, కొట్టుకోవడానికి, ఆడుకోవడానికి ఒక్కొక్కరు ఉన్నారు. వీళ్ళందరినీ విడిచి ఎక్కడ పోయావంట నువ్వు? ఎక్కడ పోయావంట? అదుల్లామీయుడంట హీరా దగ్గరికి. ఎందుకు పోయాలి? అనుజనుల దగ్గరికి. యూదాకు ఒక వాగ్దానం ఉంది. యూదా, నీ నుంచి ఎవరు వస్తారంట? రాజులు, రాజదండం వస్తుందంట. అంటే యోధా కొడుకు ఏమవ్వాలా? రాజు అవ్వాలా. కానీ యోధా చెడు సహవాసము చేసి ఏం చేశాడో చూద్దాం. చదవమ్మా. హీరా పోయి అదుల్లా మీ దగ్గరికి పోయాడంట. నువ్వు నా ఫ్రెండ్ రా, మనం వ్యాపారం చేసుకుందాం. గుడ్ బిజినెస్ పార్ట్నర్. యా, గుడ్. చూద్దాం. అక్కడ షూయాను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఏం చేశాడు? చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయెను. ఎన్ని తరాలు ఆలస్యమైందో తెలుసా యూదాకు రాజు అవ్వడానికి? ఎన్ని తరాలు ఆలస్యమైంది? 10 తరాలు. చెడు సహవాసముతో ఏమైపోయాడు? శోధనలో పడిపోయాడు. హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్, శరీరం మీద నమ్మకం. ఓకే, రాంగ్ ఫెలోషిప్. అందరికంటే ఎక్కువ ఆశీర్వాదం ఎవరి మీద ఉంది? యూదా మీద. ఇప్పటికి యేసయ్యను ఏమంటారో తెలుసా? యూదా గోత్రపు సింహం. కానీ మొదటి రాజు రావడానికి ఎన్ని తరాలు పట్టింది? ఈ తరాల్లో ఒకళ్ళని పెట్టి ఈ తరాల గురించి రాస్తారు. ఏంటో తెలిసేది అక్కడ? ఒక గ్రంథంలో రాస్తారు. రూతు గ్రంథం రాస్తారా లేదా? బోయాజు, వాళ్ళు వీళ్ళు, ఫరేజు, అక్కడి నుంచి ఫైనల్గా ఎవరు వస్తారు? దావీదు. అంటే యూదా గోత్రం నుంచి మొట్టమొదటి రాజు ఎవరు? దావీదు. యు సీ దట్? 10 తరాలు, 10 generations మెయిన్. ఎందుకు ఆలస్యం జరిగింది? చెడు సహవాసములో పడిపోయాడు. 12 ప్రకటన 2:18 నుంచి చదువుదాం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఆగండి, ఇది ఎక్కడికి? ఇది అన్యజనులకా సంఘానికా? రైట్. అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనిచున్న యెజబెలు అను స్త్రీని నీవు ఉండనిచ్చు. ఎక్కడుందంట ఈమె? ఎక్కడుందంట? అందుకే ఇందాక ఏం చెప్పమన్నాను? రైట్. యెజబెలు అను స్త్రీని ఉండనిచ్చు. చదువమ్మా. ఏం చేస్తుందంటే ఈమె? జారత్వము చేయుటకు సంఘములో భక్తులను, విశ్వాసులను పడవేయడానికి ఉంటుందంట. చదువమ్మా, ఇంకేం చేస్తుందో? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు. ఎవరికి బోధిస్తుందంట? దాసులకు బోధిస్తుందంట. వారిని మోసపరుచుచున్నది. There is a judgment in the spirit in the church. 13 దర్శనము అనండి. యూ నీడ్ హ్యావ్ ఎ విజన్. ఒక్కొక్కసారి వాక్యాన్ని నమ్మి గురిగా పెట్టుకోవాలంట. గురి అనండి, వాక్యాన్ని నమ్మి గురిగా పెట్టుకోవాలా. నాజరేయుడైన యేసయ్యా, ఇదిగో తండ్రి, అయ్యా శోధనలో పడకుండా ఎలాగ మేము ఎక్కడ ఉండాలో మాకు ఈ బోధించావు.
కాబట్టి మేము నిలకడకుండా కృప మాకు దయచేయండి. ఇదిగో ఎవరైతే కుడి హస్తం పెట్టుకున్నారో ఇప్పుడే వారిని ముట్టండి. లార్డ్ విజిట్ దరి ప్రభావం గల సంవత్సరం భూమిని యొక్క మహిమతో నిండి ఉన్నదయ్యా. నీ నామాన్ని ఏమడిగినా భూమిలో ఎక్కడున్నా వారిని తాకుతావు. లార్డ్, the earth is filled with your glory. So if I take your name and pray for any person at any place, you are going to visit him and heal him now. Supernatural finances in their hands. నా జనన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.